హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ ని ఫిబ్రవరి 8న భారత్ ఫ్యూచర్ సిటీలో లాంచ్ చేశారు. ఇనాగ్యురేషన్ రోజున అనూహ్యమైన స్పందనతో చాలా మంది కస్టమర్స్ మరియు ఇన్వెస్టర్స్ ఈ ఇనాగ్యురేషన్ కి హాజరయ్యారు. అలానే ప్రాజెక్ట్ ఓపెనింగ్ రోజే ఆన్ ద స్పాట్ ప్లాట్స్ బుకింగ్ కూడా అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ పేరు కార్తిక్ హోమ్స్ బై ఎం స్క్వేర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ హైవే కి పక్కనే ఉన్న యాచారంలో ఇళ్ల సముదాయాలకి ఆనుకుని ఫ్యూచర్ సిటీలకు వేస్తున్న 100 ఫీట్ రోడ్డుని ఫేస్ చేస్తా ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 7 ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యున్న ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 91. ఈ ప్లాట్స్ సైజెస్ 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్, అలానే ఎఫ్సిడిఏ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్స్ లో ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని 30 ఫీట్ వైడ్ ఉన్న బీటీ రోడ్స్ కి ఇరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ప్రొవైడ్ చేశారు. అలానే ఎలక్ట్రికల్ లైన్స్ విత్ ట్రాన్స్ఫార్మర్ మరియు స్ట్రీట్ లైటింగ్ ని ప్రొవైడ్ చేశారు. ప్రాజెక్ట్ లో ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మరియు సంపుని నిర్మించి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేశారు. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఒక బ్యూటిఫుల్ పార్క్ ను కూడా డెవలప్ చేశారు. ఈ పార్క్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సైక్లింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్ ని ఏర్పాటు చేశారు. అలానే ప్రాజెక్ట్ మొత్తానికి కాంపౌండ్ వాల్ ని కూడా నిర్మించారు. అలానే మన ప్రాజెక్ట్ ఉన్న యాచారం దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీలో ఉన్న మీర్ఖాన్ పేట దాకా ఉన్న ఏరియా అంతా రెసిడెన్షియల్ జోన్. ఈ ఏరియాలో కొత్త హెచ్ఎండిఏ లేఅవుట్స్ కి పర్మిషన్ లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్న లేఅవుట్స్ లో ప్లాట్స్ తొందరగా సేల్ అవుతున్నాయి. అలానే ఎఫ్సిడిఏ పర్మిషన్ తో కొత్త లేఅవుట్స్ వచ్చినా వాటిలో రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. సో ప్యూర్ రెసిడెన్షియల్ అంటే R1 జోన్ మరియు హెచ్ఎండిఏ లేఅవుట్ అయిన ఈ ప్రాజెక్టు లో రీజనబుల్ ప్రైసింగ్ లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంది. స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. అప్ టు 60% దాకా బ్యాంక్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ ఉన్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ నెంబర్ 13 రావిరియాల ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు ఎగ్జిట్. ఇటుపక్క ఎల్లో కలర్ లో ఉన్నది శ్రీశైలం హైవే, అలానే ఇటుపక్క ఎల్లో కలర్ లో ఉన్నది సాగర్ హైవే. ఇక్కడ మీరు వైలెట్ కలర్ లో చూస్తున్నది ఫ్యూచర్ సిటీలోకి కొత్తగా నిర్మిస్తున్న 300 ఫీట్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ 13 దగ్గర స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతుంది. సో మనం ఈ శ్రీశైలం హైవే మీద కొత్తూరు దాకా వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఫ్యూచర్ సిటీలోకి ఎంటర్ అయ్యే 200 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి సాగర్ హైవే మీద ఉన్న యాచారం కి కనెక్ట్ అవుతుంది. సో మన ప్రాజెక్ట్ ఈ యాచారంలో ఈ ఫ్యూచర్ సిటీ మెయిన్ రోడ్ ని ఫేస్ చేస్తా ఈ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ చూస్తే జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో మనం 100 ఫీట్ సాగర్ హైవే కి కనెక్ట్ అవుతాము. అలానే ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీశైలం హైవే పైన ఉన్న ముచ్చెర్ల దగ్గర నుంచి సాగర్ హైవే కి ప్రపోజ్ చేసిన ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే 200 ఫీట్ వైడ్ ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వే కి మరియు రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే కి కనెక్ట్ అయ్యే ఈ లొకేషన్ లో ఒక జంక్షన్ ని కూడా నిర్మిస్తారు. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ ఎక్స్ప్రెస్ వే కి జస్ట్ 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే డైరెక్ట్ గా వెళ్లి ఈ రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది. ఇవే కాకుండా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీలోకి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద గుండా ఒక మెట్రోను కూడా ప్రతిపాదించారు. అలానే ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి మీద గుండా మచిలీపట్నం దాకా ప్రపోజ్ చేసిన కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఇక్కడ ఉన్న తక్కల్లపల్లి గేట్ మీద నుంచే వెళ్తుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పొడవు 297 కిలోమీటర్లు. ఈ విధంగా మన కార్తిక్ హోమ్స్ ప్రాజెక్ట్ కి అన్ని వైపుల నుంచి ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉండబోతుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్స్ చూస్తే ఆల్రెడీ ఈ లొకేషన్ లో అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఇది 48 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా ఈ లొకేషన్ లో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. ఈ స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్ర గారు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అలానే ఈ లొకేషన్ లో ఎఫ్సిడిఏ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన బిల్డింగ్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా ఈ ఫ్యూచర్ సిటీలో 250 ఏకర్స్ లో హైదరాబాద్ గోల్ఫ్ సిటీ, ఇంకో 250 ఏకర్స్ లో ఏఐ సిటీ, 200 ఏకర్స్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ, 450 ఏకర్స్ లో ఫర్నిచర్ పార్క్, ఇంకో 500 ఏకర్స్ లో హెల్త్ సిటీని ప్లాన్ చేశారు. అలానే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కి మనం స్టార్టింగ్ లో చూస్తే ఇక్కడ ఉన్న కొంగర్ కలాన్ కి పక్కనే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. ఈ ఫెసిలిటీలోనే యాపిల్ యాక్సెసరీస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇంకా ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది ఈ సిటీ, దీనినే ఫ్యాబ్ సిటీ అని అంటారు. ఈ సిటీలోనే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఐటీ క్లస్టర్ ని అనౌన్స్ చేసింది. అలానే మన ప్రాజెక్ట్ కి బొంగుళూరు వైపు నుంచి వస్తే ఇక్కడ ఉన్న ఇబ్రహీంపట్నం దగ్గర నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీతో ఫ్యూచర్ గ్రోత్ చాలా బాగున్న ఏరియాలో ఈ కార్తిక్ హోమ్స్ ప్రాజెక్ట్ ఉంది.